హాయ్ అండి, వెల్కమ్ టు కళా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మంగళవారం రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు వచ్చి నేను ఇంట్లో ఎల్లమ్మకైతే పెట్టుకుంటున్నాను. అది మీకు అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీసానండి. రోజులాగే నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఎల్లమ్మని పెట్టుకోవడం కోసం అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలని రెడీ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే అమ్మవారికి గుడాలు వండుకోవడం కోసం నేనైతే 5 రకాల ధాన్యాలని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వాటిని కొంచెం శుభ్రం చేసి కడిగి పెట్టుకుందామనేసి శుభ్రం చేస్తున్నాను. వాటితో పాటు నైవేద్యం వండడానికి బియ్యం కూడా కొన్ని తీసుకొని కడిగి పెట్టుకుంటున్నాను. అవి 2 కడిగి స్టవ్ మీద పెట్టుకుంటే ఒక సైడ్ గుడాలు ఉడికితే ఒక సైడ్ నైవేద్యము కూడా అయిపోతుంది. 2 ఒకేసారి అయిపోతుంది. ఈలోపు మనకు కావాల్సింది ఏంటి, ఇంకా బెల్లపు శాఖ కావాలి. బెల్లపు శాఖ అంటే నీళ్ళల్లో కొంచెం బెల్లం కలిపి దాన్ని పెట్టుకుంటే బెల్లపు శాఖ తయారవుతుంది. అందుకే దానికోసం నేను ముందే నీళ్ళల్లో కొంచెం బెల్లం కూడా కలిపి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ అయ్యేలోపు అది కూడా రెడీగా ఉంటుంది. ఈలోపు నేను ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే పూతగంధం రెడీ చేసుకోవాలి. అమ్మవారిని పూజించుకోవాలంటే పూతగంధం, దానికోసం కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి కలిపి దాన్ని పూతగంధంలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గోడకి నేను అమ్మవారిని నిలుపుకోవడం కోసం పూజించేసి బొట్లు అయితే పెట్టుకున్నాను. అక్కడ అమ్మవారికి పూజించేసిన తర్వాత ఇంకా గడపలకు కూడా మనకు పెట్టుకోవాలి. ఇంటి ముందు గడపలకి అన్నిటికీ ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను అమ్మవారిని పెట్టుకునే దగ్గర కింద మొత్తం పసుపుతో అలికి కొంచెం ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి ఒక పీట పెట్టుకోవాలి. పీట పెట్టుకొని ఆ పీట మీద కూడా కొంచెం పసుపుతో అలికి దాని మీద కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా అమ్మవారిని పెట్టుకోవడం కోసం మనం ఏం చేయాలంటే, నేనైతే ఎలా చేస్తానంటే ఇంకా వండిన నైవేద్యాలకి కొంచెం పూతగంధము బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇందులో స్పెషల్ ఏంటంటే వట్టి చేపలు వండుతారు. రొయ్యలు కాదండి, చేపలు, వట్టి చేపల కూర కూడా వండుతారు. అది నేను ఇంకా మీకు చూపించలేదు. ఇంకా అన్నంలో పసుపు వేసి అదొక నైవేద్యము, గుడాలు అంతే. ఇంకా అక్కడ పీట వేసాను కదా. ఇంకా ఇందులో స్పెషల్ ఇంకా కళ్ళు, అమ్మవారికి కళ్ళు అయితే కంపల్సరీ. కళ్ళు దొరికిన వాళ్ళు పెడతారు, దొరకని వాళ్ళు అయితే నాకు తెలియదండి. నాకైతే ప్రజెంట్ ఎప్పుడు దొరుకుతూనే ఉంది. ఇంకా అదైతే తెప్పించేసాను. ఇంకా నేనైతే అమ్మవారికి రెడీ చేసుకుంటున్నాను అన్నీ. ఇంకా అన్నిటికీ వేపాకులు కట్టేసి అమ్మవారికి పెట్టుకునే దగ్గర వేపాకులు పెట్టాను. ఒక జాకెట్ ముక్క, కుడుక, ఖర్జూర పండు పెట్టి అక్కడ ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ సమర్పించేసి పూలు పెట్టేసి ఇంకా అక్కడ కళ్ళు ఒక సైడు మన బెల్లపు శాఖ ఉంది కదా, అది పెట్టాను. ఇంకా ఒక ప్లేట్లోనైతే పసుపుతో వండిన అన్నము, గుడాలు, మన వట్టి చేపల కూర నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా కళ్ళు ఆరగించి మన బెల్లపు శాఖ కూడా ఆరగించాను అమ్మవారికి. ఆరగించాక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే చూపించేసి హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా నాకైతే తెలిసిన విధంగా నేను చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే ఎవరు చెప్పలేదు, నేను కొంచెం తెలుసుకున్నాను అంతే, చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం. ఇంకా ధూపం కూడా వెలిగించి ధూపం కూడా చూపించానండి. మనకు నిప్పులు అవి ఉంటే మాత్రం మనం నిప్పుల మీద వేసిన ధూపంతోనైతే మంచిగా వస్తుంది పొగ. ఇది ఏంటంటే మనం కొనుక వచ్చిన వాటికి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇవే కదా నిప్పులు ఎక్కడ ఉంటున్నాయి, అందుకనే నేనైతే ఇవే చూపిస్తున్నాను. అమ్మవారికి ధూపం అయితే కంపల్సరీ. ధూపం చూపించాక ఇంకా మా వారికి అయితే వీడియో కాల్ చేశాను. వీడియో కాల్లో మా వారిని కూడా దండం పెట్టుకోమని చెప్పాను. మా వారు కూడా దండం పెట్టుకున్నారు. ఇంకా అంతే అండి, అమ్మవారి పూజ అయితే అయిపోయింది. తర్వాత నేనైతే కొంచెం ప్రసాదం తీసుకొని ఒక్క పొద్దు అయితే విడిచాను. ఈ ఒక్క పొద్దు అయితే నేను సాయంత్రం వరకు ఉండనండి. మార్నింగ్ 11-12 గంటల వరకు నా పూజ కంప్లీట్ చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ కూడా చేయండి. ఉంటానండి. బాయ్ అండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం.